ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 90 చరణాన్ని మనం చూస్తే, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములనియు ఉత్సహించి సంతోషించదము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము ప్రభువా అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనకు తృప్తినిచ్చేవాడు. అయితే ఆయన కృపతో ఈనాడు చాలామంది తృప్తి లేక చాలా రకాలైనటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. ఇది ఏ విషయంలో కూడా తృప్తి లేనటువంటి పరిస్థితులు, సంతృప్తి లేనటువంటి జీవితాలు. భక్తుడు మాట్లాడుతుంటున్నాడు ఇక్కడ, ఉదయమున నీ కృపతో నన్ను తృప్తిపరచు ప్రభువా, అప్పుడు మా దినాలన్నీ సంతోషించి ఉత్సహిస్తాము అనేటువంటి మాటను తెలియజేస్తున్నాడు. నిజమే, ఎవరైతే దేవుని కృప చేత తృప్తిపరచబడతారో, ఉదయాన్నే ప్రతి ఉదయము దేవుని కృప చేత నువ్వు తృప్తిపరచబడుతుంటావో, ఆ దినమంతా నీ యొక్క జీవితంలో సంతోషము, సమాధానము, నెమ్మది నీ హృదయంలో నెలకొంటుంది. కనుక దేవుని కృప కొరకు మనం కనిపెట్టాలి. దేవుని కృప కొరకు కనిపెట్టినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నేనేమై ఉన్నానో అది కేవలం నీ కృప అయి ఉన్నది ప్రభువా అని భక్తుడు తెలియజేస్తున్నాడు. కనుక ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వే పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితిని బట్టి ప్రభువుని స్తుతించు. ఆ పరిస్థితి, దేవా ఇది నువ్విచ్చిందే గనుక నీకు వందనాలని ప్రభువుని ఆరాధించు. ఉదయమున నీ కృపతో నన్ను దర్శించు ప్రభువా, నన్ను సందర్శించి నన్ను తృప్తిపరిచినప్పుడు నేను ఉత్సహించి సంతోషిస్తాను నాయన అని చెప్పి భక్తుడు మాట్లాడుతున్నాడు. దేవాది దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించేవాడు గనుక ప్రతి ఉదయము ఆయన కృప కొరకు నువ్వు కనిపెట్టగలుగుతున్నావా? ఆయన సన్నిధిలో మోకరించి కృపాసనం ఎదుట నువ్వు సాగిలపడినప్పుడు దేవుని కృపను నువ్వు పొందుకుంటావు. ఆయన కృపాసనం ఎదుట సాగిలపడి ప్రార్థించినప్పుడు దేవుడు నిన్ను ఆ దినాన్ని నిన్ను సంతృప్తిపరిచి సంతోషపరిచి నిన్ను బలపరిచి నడిపించేవాడు. ఆ దినానికి కావలసినటువంటి తన కృపను నీకు అనుగ్రహించి బలపరుస్తాడు. కనుక అట్టి కృపను పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునుగాక. తల్ల వంచి ప్రార్థించుదాం. పరిశుద్ధానికి వందనాలు నేను ప్రతి ఉదయము నీ కృపతో మమ్మల్ని తృప్తిపరిచి బలపరచమని, సమస్త మహిమ మీరే పొందుకొనమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.